నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజ్ తరుణ్ లావణ్య సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వివాదం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో లావణ్య మరోసారి సెన్సేషన్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ లావణ్య పేజీలోకి హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి చేరింది. ఇక తాజాగా లావణ్య మాల్వి ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. నేను అన్విక అనే పేరుతో రాజ్ తరుణ్ తో కలిసి ఉన్నాను. అదే పేరుతో విదేశాలకు వెళ్ళాం. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లతో పాటు 170 ఫోటోలను కూడా పోలీసులకు అందించానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అయితే రాజ్ తరుణ్ తో తనది 11 ఏళ్ల బంధమని, కానీ మాల్వి వచ్చాకే తమ ఇద్దరి మధ్య దూరం వచ్చిందని లావణ్య ఆరోపించింది. మాల్వితో పరిచయం ఏర్పడ్డాకే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని చెప్పుకోవచ్చింది. ఈ క్రమంలో మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇదిలా ఉండగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లావణ్య తనను బెదిరిస్తుందని పోలీసులకు చెప్పుకోవచ్చింది మాల్వి. ఇక రాజ్ తరుణ్ తో లావణ్యకు షార్ట్ ఫిల్మ్స్ లో నటించే సమయం నుంచే పరిచయం ఉందని, గత 11 ఏళ్లుగా తాము రిలేషన్ లో ఉన్నామని లావణ్య చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాత రాజ్ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. తనను వదిలించుకోవడం కోసమే డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్పుకోవచ్చింది. జైల్లో ఉన్న తనను కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మాల్వి ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్ ని వదిలేయమని వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదంపై రాజ్ తరుణ్ తన వాదనలు వినిపించాడు. తనకు లావణ్యతో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉండడమే కాక మరో వ్యక్తితో రిలేషన్ లో ఉందని, అందుకే ఆమెకు దూరం ఉంటున్నానని తెలిపాడు. ఈ క్రమంలో తాజాగా లావణ్య చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఇక ఈ గొడవ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అలానే లావణ్య చేసిన తాజా ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.